స్టేజ్ నుంచి ఎదిగింది కదా, నీకు అట్లాగా ఎదగాలంటే ఓ స్టెప్ బై స్టెప్ నడుస్తుంది ఇక్కడ. అందులో లేబర్ ఎంతమంది ఉన్నారు, మిడిల్ క్లాస్ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఏం చేయాలా? హౌసింగ్ బోర్డు కాలం ఇప్పుడు KPHB హౌసింగ్ బోర్డు మిడిల్ క్లాస్ తీసుకున్నారు కాబట్టి ఆ ఏరియా బాగుపడింది. ఫస్ట్ మిడిల్ క్లాస్ ని లేబర్ ని అట్రాక్ట్ చేస్తాడు ఎవడైనా సరే. వాళ్ళు లేకుండా ధనవంతుడు వచ్చి ఏం చేస్తాడు నాకు తెలియగడుగుతాను. ఒక కోటీశ్వరుడు కొంపలో పని చేయాలంటే పని మనిషి దగ్గర నుంచి ప్లంబర్ దగ్గర నుంచి అందరూ లేబర్ ఉండాలి కదా. అట్లాగే ఆ ప్రాంతంలో మధ్యతరగతి ఉండాలి కదా. ఉండాలంటే నువ్వు హౌసింగ్ బోర్డు పెట్టి అక్కడ హౌసింగ్ కాలనీలు పెట్టాలా, లేబర్ కి సంబంధించి LIGలు అట్లాంటి ఇళ్ళు ఇవ్వాలి నువ్వు ఫ్రీగా. ఇవి అన్ని సాగితేనే కదా జరిగేది. లేదా హౌసింగ్ బోర్డు కాలనీలోనే LIG, MIG, HIG అని ఉంటాయి. HIG 2 కూడా ఉంటాయి. అంటే LIG అంటే సింగిల్ బెడ్రూమ్ హౌసెస్, MIG అంటే డబుల్ బెడ్రూమ్ హౌసెస్, HIG అంటే ట్రిపుల్ బెడ్రూమ్ హౌసెస్. HIG 2 అంటే పైన ఒకటి కింద ఒకటి. మనం బెజవాడలో చూడమని హౌసింగ్ బోర్డు కాలనీలో కనబడతాయి. అలా ఇవ్వకపోతే నువ్వు ఎట్లా బాగుపడతావు, ఆ ప్రాంతం ఎట్లా బాగుపడుతుంది? ఎందుకంటే నిన్న ఆయన అన్నమాట, ఎందుకంటే ఇక్కడ రైతులకు సార్ ఎప్పటి నుంచో వాళ్ళకి ఇప్పుడు 1200 గజాలు ఇలా ఇచ్చారు కదా మినిమం ఫ్లాట్. వాళ్ళు అడిగింది ఏంటంటే రిటర్న్మెంట్ ఫ్లాట్ లో విడివిడిగా అమ్ముకునే వెసులుబాటు ఇమ్మన్నారు. ఆయన అన్న మాట ఏంటంటే చిన్నగా ఇస్తేనంట మరో పాత బస్తీలాగా అయిపోతుంది. అంత కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు ఎట్టుంటారు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు నువ్వు ముందు ఒక ప్రపంచ స్థాయి రాజధానిలో ఉండాలంటే అలా ఇవ్వకూడదు అనేది వీళ్ళ ఉద్దేశం. అదే ప్రపంచ స్థాయి రాజధాని అంటే ఇప్పుడు